వేకు నుంచి రాత్రి వరకు పరిగెత్తుకుంటూ ఉంటుందంట. అంటే తనకు ఏర్పడిన భయంకరమైన కష్టం, తను పడిన కష్టం, పొద్దు నుంచి రాత్రి వరకు తన కడుపు కోసం తను ఎంత కష్టపడే మనిషి అంటే వీటన్నిటిలో ఆ రూతు యొక్క ఓపికని చూస్తాం, రూతు యొక్క భక్తిని చూస్తాం. కాబట్టి సహించిన వాడు ధన్యుడు అన్నట్టుగా రూతు గొప్ప ధన్యురాలైంది. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాం గ్రేట్ గా చెప్పబడ్డాడు, నా దేవుడు స్నేహితుడు ఎంచుకుంటాడు. రూతు వంశంలో నుండే దావీదు వచ్చాడు, యేసుక్రీస్తు వచ్చాడు. ఆ గొప్ప ధన్యురాలైంది. ఇప్పుడు మనం ధన్యురాలు అవ్వాలని, ధన్యుడు కావాలని మనందరి కొరకు ఈ మాటలు చెప్పబడ్డాయి. ముగింపుగా ఐదులు రాసిన పత్రికలు మనం చెప్పుకున్నాం కదా. యేసు వైపు చూచుచు మన ఎదురు చూచబడ్డ పందుములో ఓపికతో పరిగెత్తుదుము. 3వ అధ్యాయం 10వ వచనం. అమ్మ ప్రకటన గ్రంథం తమిళంలో చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. అందరూ బైబిల్ తెరవండి. ఆఖరి 5 వచనం చదువుకుని మనం ముగించుకుందాం. ప్రకటన 3:10. నీవు నా ఓర్పు విషయమైన కనుక శోధన కాలంలో ఓర్పు విషయమైన వాక్యం అంట. ఏ వాక్యమైనా నువ్వు నమ్మాలి అంటే, ఆ వాక్యం నెరవేర్పు నీలో జరగాలంటే ఏంటి? మన జీవితం ఆగమవకుండా చచ్చిపోయి మన ఆత్మలు దేవుడికి దూరంగా ఎక్కడో ఆ సాతానుగాడు ఆ దేవతలు దోతలతో ఆ దేవతలతో కూడా ఉండకుండా పరలోకంలో ఆయన బిడ్డల్లో ఆయన సిద్ధపరిచిన స్థానంలో ఉండడానికి మనకు ఇవ్వబడిన రక్షణ వాక్యం దేంతో కూడిందట? ఓపికతో కూడింది. హల్లెలూయా. నీ విశ్వాసంలో, నీ ప్రార్థనలో, నీ వైఖరిలో ఓపిక కలగలేకపోతే మనం ఏమీ చూడలేదు. నా ఓర్పు విషయమైన వాక్యం వైకుంఠం కనుక శోధన గడియలో ఎటువంటి శ్రమలు కానీ, ఎటువంటి భయంకరమైన పరిస్థితులు కానీ నేను కాపాడుతానని ప్రభు వాగ్దానం చేశాను. హల్లెలూయా.